నమస్తే క్యూబ్ టీవీ ప్రేక్షకులందరికీ లష్కర్ బోనాల పండగ శుభాకాంక్షలు. ఆషాఢం వచ్చేసిందంటేనే అందరు అమ్మవార్లకి పూజలు, నైవేద్యాలు, బోనాలు, తొట్టెల ఊరేగింపులు, పోతురాజుల విన్యాసాలు. జంట నగరాల్లో ఆ కోలాహలం మాటల్లో చెప్పలేము. ఎందుకంటే ఆ మాసం, ఆషాఢ మాసం వచ్చిందంటేనే ఒక ప్రత్యేకమైన అమ్మవార్ల పండగ, బోనాల జాతరగా ఈ రెండు జంట నగరాలు అంటే హైదరాబాద్, సికింద్రాబాద్ ప్రత్యేకంగా ఒక మంచి పండగ వాతావరణం కొనసాగుతుంది. ప్రతి ఇంట్లో కూడా కుటుంబ సమేతంగా చుట్టాలందరినీ పిలుచుకొని ఒక ఫెస్టివల్ మోడ్ ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. అయితే మన సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల గురించి ఇక ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చాలా అంటే దసరా ఏ స్థాయిలో తెలంగాణలో చేసుకుంటారో అంతే స్థాయిలో ఇక్కడ బోనాలు కూడా చేసుకుంటూ ఉంటారు. సో ఈ ఆలయ విశిష్టత, ఎప్పటి నుంచి ఇక్కడ బోనం స్టార్ట్ అయింది, ఇక్కడ 30 ఏళ్ళుగా వేణుమాధవ్ శర్మ గారు అనేక కార్యక్రమాల్లో ఉంటారు. మనందరికీ తెలుసు, భవిష్యవాణి రంగం టైంలో ఆయన మాత్రమే మనకి కనిపిస్తూ ఉంటారు. ఆయన మాటల్లో ఈ గుడి, ఈ దేవాలయం యొక్క విశిష్టతలు, ఈ బోనం యొక్క ప్రత్యేకతలు అన్ని అడిగి తెలుసుకుందాం. బ్రహ్మశ్రీ వేణుమాధవ శర్మ గారు శ్రీ విద్యా పండితులు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. నమస్తే అండి. ఎలా ఉన్నారు? ఎప్పుడు ఎన్ని సంవత్సరాల నుంచి చూసినా అదే రూపం, అదే ఆకారం. దాదాపు 30 ఏళ్ళు అయిందా మీరు ఇక్కడ అమ్మవారి సేవలో ఉండబట్టి? నేను 30 నుంచి 40 సంవత్సరాల నుంచి ఇక్కడ పనిచేస్తున్నానమ్మా. 30 సంవత్సరాలుగా గవర్నమెంట్ లో అకౌంట్ అయి పనిచేస్తున్నాను. అంతకుముందు కొద్ది సంవత్సరాలు వాలంటరీగా విశేషమైనటువంటి వ్యక్తులకి సింధీ పారాయణలు, మహావిద్య పారాయణలు, మంత్రశాస్త్ర పారాయణలు ఇక్కడ చక్కగా నిర్వర్తించడానికి నన్ను ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్లో ఆ రోజున ఉన్నటువంటి ఆఫీసర్లు నన్ను ఇక్కడ నియమింప చేయడం, పంపించడం చేస్తుండేవాళ్ళు. మహాకాళి అమ్మవారి దేవస్థానంలో శ్రీ విద్యా పండితుడిగా చేరి మంత్రశాస్త్ర సంబంధమైనటువంటి విషయాలన్నీ నేనే చూసుకుంటూ ఇక్కడ చండీ హోమాలు, మహావిద్యా హోమాలు, విశేషమైనటువంటి పూజలు, మాఘమాసంలో కోటి కుంకుమార్చలు మొదలైనటువంటి క్రియలన్నీ నేనే చేస్తూ వస్తున్నాను. ఇది నేను చేసుకున్నాను అదృష్టంగా భావిస్తున్నాను. రైట్. అంటే ఎప్పుడు కూడా మీరు ఆలయంలో ఏ పూజలో, ఏ అంటే అభిషేకాలు, అర్చనలు, లేదంటే బోనము, రంగం అన్నిట్లలో కూడా మీరే కనిపిస్తూ ఉంటారు. అసలు గుడి యొక్క ప్రాముఖ్యత 30 ఏళ్ల క్రితం ఈ ఉజ్జయిని మహాకాళి అమ్మవారి టెంపుల్ యొక్క ప్రాశస్త్యం ఏంటి అంటే ఏం చెప్తారు? ఎందుకు ఈ బోనం అనేది ఇక్కడ స్టార్ట్ అయిందంటే చరిత్రలో కనిపిస్తూ ఉంటాయి. అప్పుడు ఇక్కడ అనేక రుగ్మతులు రావటము అవన్నీ పోవాలి అని చెప్పి. బట్ మీరు చూసిన అప్పటి బోనాల పండగ ఎలా ఉండింది, ఎలా స్టార్ట్ అయింది? ఇది ఈనాడు మొదలైనటువంటి పండగ కాదమ్మా. 1813వ సంవత్సరంలో ఆర్మీ గేరర్లందరూ కూడా అన్ని జాతుల వాళ్ళు ఏ జగన్మాతనైతే ఉజ్జయిని నుంచి తీసుకొచ్చి చాలా దేదీక్యమానంగా, కన్నుల కండువుగా, శక్తివంతురాలుగా అక్కడ ఉన్నది అదేమో ఇక్కడ ఉన్నది అనేటువంటి ఒక భావనతో జగన్మాతని స్థాపింపజేయడం జరిగింది. ఆనాటి నుంచి కూడా ఆది వ్యాధులు ప్రగలకుండా మసూచి, పెద్దమ్మలు, ఈ అమ్మవార్లు పోయడం, ఇట్లాంటి కళగా రావడం, ఇట్లాంటి వాటిని అన్నిటినీ కూడా ఇక్కడ ఉన్నటువంటి మిలిటరీ వాళ్ళే కాకుండా బ్రిటిషర్స్ అందరూ కూడా, ఈ ఆర్మీ గేరర్లందరూ కూడా ఈ రోగాల బారిన పడకుండా ఉండేవాళ్ళు. కారణం ఏమిటి అంటే జగన్మాత పరిపూర్ణంగా ఇక్కడ ప్రతిష్ఠితం అవ్వడమే కాకుండా ఈ ఆషాఢ మాసం ఎప్పుడు వస్తుందా, గ్రీష్మం వెళ్ళిపోతూ వర్ష ఋతువు ప్రవేశిస్తున్నటువంటి సమయంలో ఈ వ్యాధులు ప్రగలడం అనేది చాలా విశేషమైనటువంటి విషయం. ఇది దీన్ని ఆపగలిగిన వాళ్ళు ఎవరు? ఆనాడు ఈ వ్యాధులని అరికట్టేటువంటి శక్తి ఆ జగన్మాతకి మాత్రమే ఉన్నటువంటి ఒక లక్షణం. అందుకని ఆషాఢం వస్తూనే జగన్మాతని మొదటి ఆదివారం నాడు ఈ లష్కర్ బోనాలు ఆనాడు మొదలయ్యి ఆషాఢ మాసంలో మొదటి రోజున ఘట స్వరూపిణి ఒక యజ్ఞ యాగాది క్రతువులు చేసినప్పుడు, విశేషమైనటువంటి పూజలు చేసినప్పుడు మనం ఏం చేస్తాం? ఘటస్థాపన చేస్తాం.
ఆ ఘటస్థాపన చేయడంలో విశేషం ఏమిటి? అమ్మవారిని అందులోకి ఆవహింపచేస్తారు. దానికి చక్కటి పూలతో అలంకరణ చేసి ముఖాన్ని పెట్టి ఆ ముఖానికి బంగారు వస్తువులతో అలంకారం చేసి దాన్ని శిరస్సున పెట్టుకొని ఈ కొరింగేర ప్రాంతాల నుంచి ఎదుర్కొని వస్తారు. అదే ఎదుర్కోడు ఉత్సవం. ఇక్కడ అమ్మవారు పుట్టింటికి 15 రోజుల పాటు వస్తుంది అనేది ఇక్కడ తెలంగాణ ప్రాంతీయుల యొక్క ఒక చక్కటి ఉద్దేశం. ఈ అమ్మవారు రావడమే కాకుండా 15 రోజులు కూడా ఈ ప్రాంతం అంతా కూడా సంచారం చేస్తుంది. ఎందువల్ల చెయ్యాలి, ఎందుకు చేస్తుంది అంటే వృద్ధులు, చాతకాని వాళ్ళు, పిల్లలు, రోగగ్రస్తులు వీళ్ళందరినీ ఆశీర్వదించడానికి ప్రతి ఇంటికి కూడా అమ్మవారు ప్రతి గడప ముందరికి వెళ్ళడం, ఆ వచ్చినటువంటి జగన్మాతని వీళ్ళంతా కూడా ఎంతో ప్రేమతో ఆడబిడ్డ ఇంటికి వచ్చింది అనేటువంటి ఒక చక్కటి ప్రేమతో అమ్మవారికి ముందు శాఖలు పోసి, తరువాత ఒడిగియ్యం పోసి, కళ్ళు కలహారాలు పెట్టి, ఆ తర్వాత గాజులు, పసుపు కుంకుమ ఇచ్చి ఆ వేగమండలతో ఉన్నటువంటి శాఖలని అమ్మవారికి సమర్పిస్తారు. అదేవిధంగా 15 రోజులు కూడా జగన్మాత ఈ ప్రాంతం అంతా కూడా సంచారం చేస్తుంది. సంచారం చేసినటువంటి జగన్మాత 15వ రోజు తెల్లవారుజామున మహామంగళహారతితో 4 గంటలకి దివ్య దర్శనాన్ని ఇస్తుంది. ఈ రోజున ముత్తైదువులందరూ కూడా తలస్నానం చేసి గోనాన్ని తల మీద కట్టుకుని శాఖలు తీసుకుని, శాఖలతో పాటు కళ్ళు కొలహారాలు తీసుకుని, చీరసారలు తీసుకుని, అమ్మవారికి గాజులు, పసుపు కుంకుమని తీసుకొని వచ్చి కొన్ని వందల వేల కొబ్బరికాయలు సమర్పించి అమ్మవారు తమని కాపాడాలని ప్రార్థన చేస్తూ ఉంటారు. ఆ విధంగానే జగన్మాత అయినటువంటి ఉజ్జయిని మహాకాళి దేవి ఈ 250 సంవత్సరాలుగా ఎంతో ప్రేమతో ఆ సురుటి అప్పయ్య గారు, ఆయన యొక్క మిత్రులు అందరూ కలిసి చేసినటువంటి ప్రతిష్టా విధానాన్ని సార్థకత చేస్తూ జగన్మాత ఎల్లవేళలా భక్తజనులందరినీ కూడా ఆశీర్వాద స్వరూపంతో అందరినీ ఆశీర్వదించి అమ్మవారు రక్షిస్తూనే ఉన్నటువంటిది. రైట్. ఇక్కడ మీరు ఇంతకు ముందు చెప్పారు మంత్రం, తంత్రం అని చెప్పారు. అంటే ఇక్కడ ఆ మంత్రం, తంత్రానికి ఉన్న వ్యత్యాసాలు ఏంటి, ప్రత్యేకతలు ఏంటి? అలాంటి పూజలే ఇక్కడ ప్రార్థిస్తేమా? దేవతా స్వరూపిణి మహాకాళి ఒక దేవాలయంలో కొంతకాలం క్రిందట 70-80 సంవత్సరాల క్రిందట వరకు కూడా చుట్టుపక్కల గ్రామాల నుంచి మంత్రగాడు రావడం, ఈ ప్రాంతంలో అమ్మవారి ఆశీర్వాదం తీసుకొని వెళ్ళి వాళ్ళ గ్రామాల్లో ఆ పసుపు కుంకుమలతో, ఆ తాళ్లతోటి రోగాలు వచ్చిన వాడని కానీ, దయ్యాలు భూతాలు వచ్చినటువంటి వాడని కానీ, గాలులు సోకినటువంటి వాడని కానీ ఈ ప్రాంతం అంతా కూడా అమ్మవారి యొక్క ఆశీర్వాద గలంతో నయం చేసుకుంటూ ఉండేవాడు. దీనికి తార్కాణం ఏమిటంటే, ఇక్కడ విశ్వనాథం గారని ప్రధాన అర్చకులు ఉండేవారు. వారి తండ్రి సుబ్రహ్మణ్యం గారు అద్భుతమైనటువంటి మంత్రశాస్త్రవేత్త. ఒకనాడు ఒక సంవత్సరం ఘటము సంచారం చేస్తూ గాంధీనగర్కు వెళ్ళింది. ఆ గాంధీనగర్లో ఉండేటువంటి ఒక మంత్రిగాడు చాలా విచిత్రంగా వారి ఇంటి దగ్గర అమ్మవారిని గంధన చేసేసాడు. గంధన చేసిన సమయంలో అమ్మవారు అడుగు ఎత్తు పైకి లేచి వాడి శిరస్సుకి అందకుండా నిలబడిపోయింది. ఎవరి వల్ల కావడం లేదు ఆ అమ్మవారిని కిందకి దించడానికి, మళ్ళీ దేవాలయానికి తీసుకురావడానికి. ఆ సమయంలో విశ్వనాథం గారి తండ్రి గారు వెళ్ళి, ఆయన అద్భుతమైనటువంటి మంత్రశాస్త్రవేత్త, ఆ మంత్రశాస్త్ర ప్రావీణ్యంతో వాడిని ఓడించి ఆ అమ్మవారిని ఘటం ఎత్తుకునే వాడి శిరస్సును కట్టి మళ్ళీ ఆలయానికి తీసుకురావడం జరిగింది. ఈ విధమైనటువంటి సాగర మంత్రాలు, ఇతరమైనటువంటి అఘోర మంత్రాలు, విచిత్రమైనటువంటి మంత్రాలన్నీ కూడా ప్రయోగం చెయ్యడం, ఇక్కడికి వచ్చి అమ్మవారి ఆశీర్వాదం పొందడం ఒక
పద్ధతిగా జరుగుతూ ఉండేది. అయితే దానిని కాపాడడానికి ఓగిరాల పెద్ద సుబ్బయ్య గారు, విశ్వనాథం గారు, చిన్న సుబ్బయ్య గారు, శంకరయ్య గారు ఇట్లాంటి మహాత్ములందరూ కూడా మహాకాళి ఆలయమే ప్రధాన మంత్రశాస్త్ర నిలయమైనటువంటి దేవాలయంగా చక్కటి పూజలతో వీళ్ళందరికీ స్వస్థత కలిగిస్తూ ఎల్లవేళలా కూడా మహాకాళి అమ్మవారి ఆలయం నుంచి ఆశీర్వాదం పొందుతూనే అందరూ సుఖశాంతులను అనుభవిస్తూనే ఉన్నారు. మంత్రానికి అంత పవర్ ఉంటుందా నిజంగానే? అంటే అంటే ఏదైనా ఇబ్బందులు తలెత్తినప్పుడు తగ్గించే అంత పవర్ ఆ మంత్రానికి ఉంటుందంటారా? యద్భావం తద్భవతి. ఎప్పుడైతే దేవతా స్వరూపిణి ఉంది అనేటువంటి భావన మనలో కలిగిందో ఆ మంత్రాది దేవత స్వరూపిణిని ఆరాధించడానికి మూలమంత్రాలు ఉన్నాయి. అటువంటి మూలమంత్రాలని అనుష్ఠానం చేస్తూ చేస్తూ నిష్ణాతులైనటువంటి వాళ్ళు మననాత్ త్రాయతీతి మంత్ర. మంత్రం ఎప్పుడు కూడా మననం చేయగా 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 సత్ఫలితాన్ని ఇస్తుంది. ఏ రేడియేషన్స్ అయితే చక్కగా పామై ఒక ఆరా మనిషి మొహంలో తేజస్సుని కల్పింప చేస్తోందో అటువంటి వ్యక్తి యొక్క చేతి గుండా కుంకం తీసుకున్న లేకపోతే ఆ అమ్మవారి యొక్క ప్రసాదాన్ని స్వీకరించిన వాళ్ళ యొక్క బాధలు తొలగిపోయి వాళ్ళందరూ అమ్మవారి ఆశీర్వాదానికి పాత్రులు అవుతారు. మంత్రాలు ఉన్నాయా అంటే ఉన్నాయి, 100కి 100 కాళ్ళు ఉన్నాయి. ఉన్నాయి అనుకున్న వాడికి ఉన్నాయి. ఈ యొక్క మంత్రాన్ని తప్పుగా పాటించి తప్పుడు వేషాలు వేసి తప్పుడుగా దాన్ని ప్రవర్తింప చేస్తే దాని యొక్క దుష్ఫలితాన్ని వాళ్ళు అనుభవిస్తూనే ఉంటారు, మనం చూస్తూనే ఉంటాం. మనను మంత్రం అనేటువంటి ఒక గొప్ప విషయాన్ని అంత చులకనగా అంత ఈజీగా అంత పనికిరానిదిగా తీసుకారేసేటువంటి విషయం కాదు. ఈ విషయంలో 100కి 100 కాళ్ళు ఆ జగన్మాత యొక్క స్వరూపమైనటువంటి మంత్రాన్ని హైందవ జన్మ ఎత్తినటువంటి మనం అందరము గౌరవిస్తేనే మనకి ఆశీర్వాద గలం కలుగుతుంది, ఆ దేవత ఆశీర్వాదం కలుగుతుందని తెలియజేస్తున్నారు. రైట్. ఇప్పుడు బోనం అనేది అది ఆచారం సంప్రదాయబద్ధంగా వస్తేనే చేసుకోవాలా, ఎవరైనా చేసుకోవచ్చు? బోనానికి నియమాలు ఏంటి? ఎవరు చేయాలి, ఎవరు చేయకూడదు? బోనం అనేది నిజంగా శాస్త్రం కాదమ్మా, ఇది వేడుక. ఇంటికి పెళ్ళైపోయి అత్తవారింటికి వెళ్ళినటువంటి ఆడపిల్ల కానీ ఒక ఏడాది తర్వాత మళ్ళా మన ఇంటికి వచ్చింది అంటే మనం ఏం చేస్తాం? అబ్బో అక్కడ సంతోషానికి అవధులే ఉండవు. ఆడపిల్లకి కావలసిన వస్తువులన్నీ చేసి పెడతాం. పండ్లు, పలహారాలు, విశేషమైనటువంటి తీపి వంటలు ఇవన్నీ చేసి పెడతాం. ఈ తెలంగాణ ప్రాంతంలో బోనం అనేది ప్రధానమైనటువంటి విషయం. ఈ జగన్మాతకి ఇష్టమైనటువంటి పాయసాన్న క్రియ ఆవిడ. అందుకని శాస్త్రంలో ఉన్న సమాజంలో ఉన్న ఈ సంఘంలో ఉన్న అంతటి విశిష్టత కలిగినటువంటి వంట కాబట్టి ఇక్కడ తెలంగాణ ప్రాంతీయులందరూ ఏం చేస్తారు? కొత్త కుండ కొనుక్కొచ్చి, పూర్వకాలం ఈనాడు వెండి బంగారు గిన్నెలు పెడుతున్నారు కానీ ఆ రోజుల్లో కొత్త కుండని కొనుక్కొచ్చి దానిని కడిగి చక్కగా ఆ 3 రాళ్ళు కొట్టినటువంటి ఒక పొయ్యిని ఏర్పాటు చేసి ఆ పొయ్యిని కూడా శుద్ధిగా మళ్ళీ దానికి కూడా గొట్లు కట్టి కొబ్బరికాయ కొట్టి ఈ కుండని దాని మీద పెట్టి భక్తి శ్రద్ధలతో తలస్నానాలు చేసుకొని పాయసం వండుతారు. ఆ వండినటువంటి పాయసాన్ని చక్కగా మళ్ళీ ఆ కుండనంతా తుడిచి పై విషయంలో చక్కగా పసుపు కుంకుమలతో అలంకారం చేస్తారు. దాని మీద ఆ బోనం కుండ పైన ఇంకొక చిన్న కుండ, దానిలో పూర్వకాలం ఏం చేసేవాళ్ళంటే మజ్జిగ, నీళ్లు, వేకాకు, పసుపు కుంకుమలు ఇవన్నీ వేసి శాఖకి ఏర్పాటు చేసుకుంటారు. అయితే కొన్ని ఇళ్లలో కళ్ళు కోసి తీసుకొచ్చేటువంటి సాంప్రదాయం కూడా ఉంది. అది కొంతమందికి చెందినటువంటి విషయం. సాధారణంగా మజ్జిగ, వేకాకు వేసి తీసుకురావడమే ఒక ముఖ్య లక్షణం. ఆ
కుండ పైన ఇంకొక క్రొంగిత పెట్టి ఆ క్రొంగితని వెలిగిస్తారు. ఎందుకు వెలిగిస్తారు? ఈ గోనం కుండ, శాఖ కుండ రెండు కూడా అమ్మవారితో సమానమే. అమ్మవారికి ప్రసాద వినియోగం అయ్యేటువంటి వస్తువు కాబట్టి అమ్మవారితో సమానమే అని భావించి వేప మండల మధ్య పెట్టినటువంటి దీపాన్ని వెలిగించి తలకైన చుట్ట కట్టి ఆ చుట్ట మీద ఒలకకుండా ఈ కుండని పెట్టి భక్తి శ్రద్ధలతో మేళ తాళాలతో అమ్మవారికి తీసుకొచ్చి మహాకాళి అమ్మవారికి ముందర ఉన్నటువంటి రాజమాతంగి అమ్మవారికి కోతలింగడికి మధ్యలో ఉన్నటువంటి స్థానంలో శాఖని సమర్పించి, ఈ శాఖం సమర్పించడంలో ఆంతర్యం ఏమిటి అంటే వారు వారి బిడ్డలు వారికి సంబంధించిన వాళ్ళందరూ కూడా ఆది వ్యాధుల గారి నుండి అమ్మవారి ఆశీర్వాదంతో బయటపడి చల్లగా ఉండాలి అనేటువంటి చల్లని ఆశతో చల్లటి శాఖని సమర్పించి జగన్మాత ఆడబిడ్డకి పాయసాన్ని పెట్టి కొంత ప్రసాదాన్ని ఇంటికి తీసుకెళ్తూ ఉంటారు. అయితే ఇక్కడ ఒక ఆచారం కూడా ఉంది. గోనం తీసేటప్పుడు వారి వారి ఆచారాన్ని బట్టి బ్రాహ్మణులు, కోమట్లు ఇట్లాంటి వాళ్ళు కాకుండా బ్రాహ్మణేతరులు మేకని సమర్పించి అమ్మవారికి ఆ రక్తంతో అలంకారం చేయడం అనేది ఒక పద్ధతి. ఎందుకు అంటే ఈ ప్రాంతంలో అమ్మవారికి మేకలను బలి ఇవ్వడం అనేది ఎప్పటి నుంచో వస్తున్నటువంటి ఆచారం. ఆ ఆచారానికి అనుగుణంగా ఇంట్లో మేకను బలిచ్చి అక్కడ ఏర్పరచుకున్నటువంటి దేవతకి ఆ మేక యొక్క మాంసాన్ని కథనం చేసి వండి అన్నంతో పాటు ఉట్టి మాంసాన్ని ఎవరు నైవేద్యం చెయ్యరు, చెయ్యకూడదు. మనం ఏ విధంగా తింటారో అంటే తినేవాళ్ళని ఏ విధంగా తింటారో అదే విధంగా అమ్మవారికి కమ్మటి రుచికరమైనటువంటి పదార్థాన్నిగా వండి అది నైవేద్యం చేయాలి. అదేవిధంగా చేపలు, కొర్రమీను చేపలు తీసుకొచ్చి దాన్ని కూడా వండి నైవేద్యం చేయాలి. ఇష్టం వచ్చినట్టుగా నేనేదో నాకు అంతా తెలిసిపోయింది, నేను పెడితే అమ్మవారు చాలా పొరపాటిది, అట్లా పెట్టనే కూడదు. ఈ దేవాలయంలో ఒక 70-80 సంవత్సరాల కిందట ఈ డోలీ గైరర్లు, ఆర్మీ గైరర్లు వాళ్ళందరూ కలిసి పండగ చేసుకునే రోజుల్లో ఇక్కడ ఒక విచిత్రం జరిగేది. 70-80 దున్నపోతుల్ని అమ్మవారికి గలిచ్చేవాళ్ళు. ఆ గలిచ్చినటువంటి సమయంలో ఇతరులు ఎవరు కూడా ఆలయంలోకి, అంటే ఈ నూతనమైనటువంటి ఆలయ నిర్మాణం కాకపూర్వం, అంటే దగ్గర 80 సంవత్సరాల క్రితం ఇదే ప్లేస్ లో అమ్మవారికి ముందర దున్నకోతుల్ని గలిచ్చేవాడు. అయితే గలి ఇచ్చిన తర్వాత లోపలికి రావాలంటే పెద్ద కులాల వాళ్ళు గైకొడేవాళ్ళు. ఎందువల్ల అంటే కాలు తీసి కాలు కొడితే కాలు మునిగిపోయేంతటి నెత్తులు ఉండేది. అయితే సాగర సాంప్రదాయంలో అది ఆనాటి సాంప్రదాయం. ఆర్య సమాజం వాళ్ళందరూ వచ్చి దాన్ని నిలిపేసి దయానంద సరస్వతి ఈ యొక్క బలులని నిషిద్ధం చేయించి ఒక రూల్ తీసుకొచ్చి ఈ ప్రాంతంలో బలి నిషేధం చేయడం జరిగింది. అక్కడి నుంచి ఇక్కడ బలులు మానేశారు. దానికి అనుగుణంగానే ఎవరెవరు గోనాలు ఇష్టపూర్వకంగా ఈ విధంగా బలులతో తీసుకురావాలనుకుంటారో వాళ్ళు ఇళ్లలో కొట్టి దాన్ని అక్కడ నివేదన చేసుకొని తీగు గోనాలు తీసుకొచ్చి అమ్మవారికి సమర్పించి మళ్ళీ వెళ్ళి భక్తులతోటి, మిత్రులతోటి, బంధువులతోటి, వారి వారి సజనులతోటి అందరితోటి కూడా భోజనాలు చేసి ఈ విందుని చాలా విశేషంగా లష్కర్ బోనాల పండుగని మొట్టమొదటిగా తెలంగాణలో మొదలైనటువంటి బోనాల పండుగని అంగరంగ వైభవంగా 16 రోజులు కూడా చాలా కన్నుల పండుగగా జరుపుకుంటారు. అంటే మీరు అన్నారు అంతకుముందు బలులు ఇచ్చేవాళ్ళు సరస్వతి గారు, దయానంద సరస్వతి గారు వచ్చిన తర్వాత ఇది ఆగిపోయింది అని చెప్పి. అంటే ఈ బలి అనేది అమ్మవారికి నైవేద్యం ఇష్టమా, అన్న ప్రసాదం తీపి ప్రసాదం ఇష్టమా అమ్మవారికి? ఇక్కడ ఒక విశిష్టత ఉన్నదమ్మా. నేను భోజనం పెట్టాను అంటే నేను తినేటువంటి అన్నమే పెట్టాలి.
నేను తినేటువంటి ఆహార వస్తువులే పెట్టాలి. అలాగే ఈ ఇతర కులాల వాళ్ళు ఎవరెవరైతే వాళ్ళ ఇష్టంగా వాళ్ళు తినే వస్తువు మేము అమ్మవారికి పెట్టాలి, మేము పెడితేనే అమ్మవారు శాంతిస్తుంది అనేటువంటి భావన చేసుకొని వాళ్ళు మొక్కుకుని యాటలు ఇస్తాము అంటే యాట ఇవ్వడం కాదు, ఆ అమ్మవారి పేరుట ఆ మేకలను బలి చేసి ఆ బలి ఇచ్చినటువంటి ఆ మాంసాన్ని పచనం చాలా విశేషంగా ప్రేమతో చేస్తారు. అది కూడా అదేదో మాంసం అనుకొని చెయ్యరు, అమ్మవారి యొక్క ప్రసాదము అనేటువంటి భావనతోటే చక్కగా వండి అమ్మవారికి నివేదన చేస్తారు. అయితే ఆది శంకరులు ఈ యొక్క గలులని నిషేధింప చేయడానికి అఘోరి ఈ సాంప్రదాయాన్ని శాబర సాంప్రదాయాన్ని నిర్మూలన చేయడానికి చాలా ప్రయత్నం చేశారు. వారు ఆఖరికి తీర్మానం చేసుకున్నది ఏంటంటే ప్రగలిపోయినటువంటి ఈ యొక్క సాంప్రదాయాన్ని మనం తీయలేం కాబట్టి వారికి వదిలేద్దాం, మనం మాత్రం ఎవరైతే బ్రాహ్మణులు ఈ విధంగా చేసుకుంటారో వీరు ఈ విధంగా చేసుకుంటారు, ఆ అమ్మవారికి ఇష్టమైనటువంటి ఆ సాంప్రదాయంలో మత్స్యము మాంసము మద్యం అంటే కళ్ళు కాదమ్మా, దీనికి సాంప్రదాయం చెప్పబడ్డది. జ్ఞానార్ణవ తంత్రంలో 8 రకాలైనటువంటి కళ్ళు అని మీరు సంబోధిస్తున్నటువంటి తీర్థాన్ని అమ్మవారికి సమర్పించడం జరుగుతుంది. ఇది ఏ విధంగా జరుగుతుంది అంటే శుచిగా అన్నం వండి ఆ అన్నంలో ఏక రసాన్ని ఈ అడవిలో దొరికేటువంటి ఏక రసాన్ని ఇతరమైనటువంటి చెట్ల మూలికల్ని కలిపి 60 రోజులు కుండలో దానికి మూత వేసేసి భూమిలో తవ్వి దాన్ని పాతిపెట్టాలి. 60 రోజుల తర్వాత అది ఒక ద్రవ్యంగా మారుతుంది. అది కూడా శుద్ధంగానే తీసి అమ్మవారికి సమర్పించి వారు సేకరించేవారు. అయితే దీనికి జ్ఞానార్ణవ తంత్రంలో పేర్లు కూడా చెప్పబడ్డాయి. ఈ రోజున చక్కగా పోయి వీళ్ళంతా దుకాణాల్లో కొనుక్కొచ్చి అదే సమర్పిస్తున్నారు, అదే తాగుతున్నారు. కానీ మాద్వి పుష్టి గౌడి అనేటువంటి 8 రకాలైనటువంటి ఈ తీర్థాలని తయారు చేయడం, అది టాక్సిన్ కలిగి ఉండడం, అది తాగినందువల్ల మత్తు రావడం జరుగుతూ ఉండేది. దాన్ని సమర్పించాలే కానీ ఆ యాసిడ్స్ కలిపి ఈ కెమికల్స్ తో తయారు చేసినటువంటి వస్తువులని అమ్మవారికి పెట్టడం అనేది ఏమాత్రమూ సమంజసం కాదు. ఈ యొక్క విషయం తెలియని వాళ్ళు వారి ఇష్టంతో చేస్తున్నారు. దాన్ని మనం వ్యతిరేకించడం కానీ ఒక ఆక్షేపణ చేయడం కానీ పనికిరాదు. మాతృ స్వభావం, అమ్మకి సమర్పించినటువంటి వస్తువు అది ప్రసాదంతో సమానమైంది కాబట్టి వామాచార సంపన్నులైనా దక్షిణాచార సంపన్నులైనా ఎవరైనప్పటికీ కూడా ఆ మాతృస్వరూపానికి సమర్పించినటువంటి ఈ యొక్క పదార్థాలని దేనిని కూడా కించపరచరాదు. కానీ తెలిసి తెలియని విషయాలతోటి జనాలని మభ్యపెట్టి ఇదే నేను చేసేది, ఇదే శాస్త్రంలో చెప్పబడిందంటే మాత్రం ఒప్పుకునే పద్ధతి కాదమ్మా, ఇది పనికిరాదు. రైట్. మీరు ఇంతకుముందు ఒక మాట మాట్లాడారు కదా, వామాచారం దక్షిణాచారం అని చెప్పి. అసలు బ్రాహ్మణులు ఏ చారం, వామాచారం పాటించాలా దక్షిణాచారం పాటించాలా? అసలైన బ్రాహ్మణులని ఎలా చూడాలంట? నగాయత్రియ కరమంత్రం బ్రాహ్మడికి జన్మత వచ్చినటువంటి మొదటి దీక్ష గాయత్రి దీక్ష. ఈ గాయత్రి దీక్షలో ఎంతటి విశిష్టత ఉందంటే యథన్నాత్ కురుతే కాకం తదన్నాత్ కృతిముచ్యతే, యద్రాత్రియాత్ కురుతే కాకం తద్రాత్రియాత్ కృతిముచ్యతే. బ్రాహ్మడు తాను ఈ జన్మలో తెలిసి తెలియక చేసినటువంటి పాపాన్ని పోగొట్టుకోవడానికి నిత్యము 3 వేళల గాయత్రి మహామంత్ర జపాన్ని చేస్తే చాలా విశేషంగా తాను
కాకం నుంచి ఈ జన్మలో చేసుకున్నటువంటి కాకం నుంచి గంట కొడుతూ ఉంటాడు. అయితే పూర్వజన్మల్లో చేసినటువంటి కాకం ఏమిటి, అది ఎలా పోతుంది అంటే దానికి మహామంత్రాలు చెప్పబడ్డాయి. అవే మహాషోడశి, పంచదశి, నారసింహ మంత్రము, నారాయణ మంత్రము, శివపంచాక్షరి మంత్రం, ఇటువంటి విశేష మంత్రాలన్నీ కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా దక్షిణాచార సంపన్నమైనటువంటి సాత్వికమైనటువంటి మంత్రాలు. వీటిని ఎవరు కూడా తమ యొక్క సక్రయోజనాల కోసం ఇష్టం వచ్చినట్టుగా వాడకూడదు. అయితే దీనిలో ఆమ్నాయాలు ఉన్నాయి. పూర్వామ్నాయము, దక్షిణామ్నాయము, పశ్చిమామ్నాయము, ఉత్తరామ్నాయము, ఊర్ధ్వామ్నాయము, అధామ్నాయం, 6 ఆమ్నాయాలు ఉన్నాయి. 6 ఆమ్నాయాలు కూడా చాలా విశేషమైనటువంటివి. ఇందులో దక్షిణాచార సంపన్నులకి మాత్రమే, ఇది వేరే వాళ్ళు చెయ్యకూడదు. వామాచారంలో చేసేటువంటి వాళ్ళు వామాచార మంత్రాల్ని ఈ కొద్దిగా మకార పంచకాలతోటి వీటితోటి చేస్తూ ఉంటారు. అయితే దక్షిణాచార మంత్రాలు చేసేవాళ్ళు మాత్రం పూర్తిగా ఈ 6 ఆమ్నాయాల యొక్క విశిష్టతని అవగాహన చేసుకుని ఉండాలి. దక్షిణాచార సంపన్నుడు వామాచారాన్ని తెలుసుకోవచ్చు, అవలంబించడానికి మాత్రం కలిగిరాదు బ్రాహ్మడికి. అయితే వామాచార సంపన్నుడు కేవలం వామాచారమే చేస్తాడు, అతనికి దక్షిణాచారంతో సంబంధం లేదు. ఇది ఆచారంగా వస్తున్నటువంటి విషయాన్ని దీన్ని తప్పుడు దోవ పట్టించడం అనేది పూర్తిగా దశమహావిద్యలని, రాజశ్యామలని, వారాహి అని ఈరోజు నానా రకాలుగా దాన్ని భ్రష్టు పట్టించడం జరుగుతోంది. ఎందుకు చెయ్యాలి? ప్రధాన దేవత అయినటువంటి త్రిపుర సుందరి అయినటువంటి మహాకాళి అంశ, త్రిపుర సుందరి అంశతో జన్మించినటువంటిది మహాకాళి. ఇటువంటి ప్రధాన దేవతలన్నీ ఉండగా జనాల్ని మభ్యపెట్టి రాజశ్యామల, వారాహి, దశమహావిద్యలు కేవలం సలాఘం కోసం మాత్రమే ఈ యొక్క ప్రచారం జరిగి జనాలని పిచ్చివాళ్ళని చేస్తున్నారు అని తెలియజేయడంలో నేను ఏమాత్రం సంశయించడం లేదు. ఈనాడు ఒక 15-30 సంవత్సరాలు 20 సంవత్సరాలుగా ఈ రాజశ్యామల ఉపాసన కానీ, వారాహి ఉపాసన కానీ, కృత్యంగిరా ఉపాసన కానీ ఇవన్నీ మొదలైనవి. అంతవరకు ఒక విశేషం ఉండేది. వారాహి చేసేవాడి వాకిట్లో కానీ, కృత్యంగిరా చేసేవాడి కంచెన కానీ భోజనం చేయరాదు అని. అంటే దాని అర్థం ఏమిటి? అంత ఉగ్రమైనటువంటి దేవతలు రావణ మంత్రము, అలాగే చెంగణపతి అనేటువంటి మంత్రము, కృత్యంగిర, ఇవన్నీ ఉగ్రదేవతలు. ఇవన్నీ చేయడానికి బ్రాహ్మణులకి అవసరం లేనటువంటి విషయాలు. దక్షిణాచార సంపన్నులై, దక్షిణాచార అవలంబికులై ఈ యొక్క కాకాన్ని పోగొట్టుకోవడానికి మహామంత్రాలని అనుష్ఠానం చేసుకోవచ్చే కానీ వామాచారం యొక్క విశిష్టతని భ్రష్టు కొట్టించి అటు వామాచారాన్ని దక్షిణాచారాన్ని నాశనం ఖర్చుకొని ఏ శాస్త్రము చెప్పలేదు. ఇది అసమంజసమైనటువంటి విషయం. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వారాహి దీక్ష చేస్తున్నారు, అది ఆఫ్ కోర్స్ కంప్లీషన్ లోకి వస్తుంది. అంటే అతని ఒక సక్సెస్ వచ్చింది తన లైఫ్ లో, పొలిటికల్ సక్సెస్ ని తను చూసారు. మేబీ ఏదైనా మొక్కుందేమో, ఎందుకు చేస్తున్నారు అని అంటే ఏం చెప్తారు? ఇక్కడ ఒక విశిష్టత ఉందమ్మా. ఒక గురువులని నమ్ముకుని ఆ గురువుల దగ్గరికి వెళ్ళి వారి యొక్క పాదాలని ఆశ్రయించి ఆ గురువు యొక్క అనుగ్రహంతో నువ్వు వారాహి చెయ్యి అని కానీ గురువుల యొక్క నోటి నుంచి వచ్చింది అంటే అటువంటి శిష్యుడు కానీ ఆ వారాహి అమ్మవారి అనుష్ఠానం చేస్తే ప్రత్యవాయుగా అనేటువంటి ఒక దెబ్బ కొట్టకుండా ఆపగలిగేటువంటి అనుగ్రహం గురువులకు ఉంటుంది. కాబట్టి వారి యొక్క పవన్ కళ్యాణ్ గారి యొక్క స్టామినాని బట్టి, వారు ఉన్నటువంటి స్థితిగతులను బట్టి, వారు చేయదగ్గ సమర్థులు అని భావించినటువంటి
గురువులు మంత్రోపదేశం చేశారు కాబట్టి వారు వారాహి చేసి కట్టుకోగలుగుతున్నారు. ఆ అమ్మ యొక్క అనుగ్రహం వారికి కలిగింది. ఓకే, మీరు ఇంతకు ముందు చెప్పారు ఈ గుడి దగ్గర దాదాపు 50 నుంచి 60 ఎద్దులని బలిచ్చారు, అంటే దున్నపోతులని బలిచ్చేవారు అని నాకు వింటూ ఉంటేనే చాలా షాకింగ్ గా ఉంది. అంటే ఒక అడుగు వేస్తే కూడా మునిగిపోయేంత నెత్తుటి వలయంగా ఈ ప్లేస్ అంతా ఉండింది అని చెప్పి. బట్ ఇప్పుడు కూష్మాండతోనే ఆ బలి అనేది చేసేస్తూ ఉన్నారు. బట్ ప్రతిసారి భవిష్యవాణి వచ్చినప్పుడు రంగంలో 4 కాళ్ళ జంతువు బలి లేదు, నాకు సరైన పూజలు చేయట్లేదు, బలి ఇవ్వట్లేదు అని అమ్మవారు చెప్తూ ఉన్నారు. అది అలాంటి దున్నపోతులని బలి ఇవ్వట్లేదు కాబట్టే అమ్మవారు అలా చెప్తూ ఉన్నారా? ఆ రోజున ఈ ప్రాంతం అంతా కూడా ఇంత జనసందోహం ఉండేది కాదమ్మా. మొక్కుకున్న వాళ్ళందరూ దున్నపోతులను తీసుకొచ్చి బలి ఇచ్చి ఆ ఎదురుగుండా కోతలింగడి దగ్గర శిరస్సు పెట్టి ఆ దున్నకోతు యొక్క కాలు ఎరగొట్టి ఆ దున్నకోతు నోట్లో అది పెట్టి రాత్రి 12 గంటలకి అమ్మవారి ఆలయం నుంచి నేల తాళాలతోటి ఈ జాతుల వాళ్ళందరూ బలిహరణం వేయడానికి ఈ గ్రామం అంతా సంచారం చేసేవాడు. ఆ సంచారం చేయడానికి వెళ్ళిన సమయంలో అమ్మవారు వారి వెంట వెళ్ళి ఇక్కడ ఉన్నటువంటి పెంకుటిళ్ళని ఆ రోజునంతా, ఇవాళంటే కాంక్రీట్ బిల్డింగ్స్ వచ్చినాయి, ఆ రోజు పెంకుటిళ్ళు, ఆ పెంకుటిళ్ళ మీద ఈ ప్రసాదం అంతా జల్లేవారు. జల్లడం వల్ల అమ్మవారు శాంతించి అక్కడ ఉండేటువంటి భూతక్రేత పిశాచాలని, క్షుద్ర జంతువులని, క్షుద్ర ప్రయోగాలని, శాతగళ్ళని, గాలులని, దయ్యాలని, వీటినన్నిటినీ కూడా ఈ జగన్మాత కాపాడుతుంది అనేటువంటి ఒక ఆకాంక్ష. అందుకని ఈ గలుని ఇవ్వడం జరిగేది. అమ్మకి వారు మొక్కుకోవడం. ఈ ప్రాంతంలో పక్కన ఒక కోమటి కుటుంబం ఉండేది, కేరళొద్దు. ఆ కోమటి కుటుంబం వారి శంకరయ్య గారు చిన్నప్పుడు ఇక్కడ మొట్టమొదటి దున్నకోతిని బలి ఇవ్వడానికి తీసుకొచ్చి ఇచ్చేవాడు. ఎందుకు? వాళ్ళని కాపాడుతోంది. ఈ యొక్క ప్రేరణ జరగడం వల్ల అమ్మవారు రక్షిస్తుంది అనేటువంటి భావనతో అమ్మవారికి ఇచ్చి దాన్ని నైవేద్యం చేసేవారు. ఆ ఒక అలవాటు రూపేణ అమ్మవారికి ఆ దున్నకోతిని ఇవ్వడం, మేకలను ఇవ్వడం, కోళ్ళని ఇవ్వడం, శాఖలను ఇవ్వడం, ఈ యొక్క కళ్ళు శాఖలని సమర్పించడం ఆనాటి 7 తరాలుగా వస్తున్నటువంటి ఆచారం. కాబట్టి రంగం సమయంలో ఇక్కడ ఉగ్ర స్వరూపిణి అయినటువంటి జగన్మాత మహాకాళి నాకు 4 కాడ జంతువుని బలి ఎందుకు ఇవ్వట్లేదు అని అడగడం జరుగుతోంది. అయితే లౌకికంగా నైవేద్యం జరిగేదే. ఇది వామాచార సంపన్నమైనటువంటి దేవాలయం. ఈ ఇప్పుడు కొత్తగా వస్తున్నటువంటి పిల్లలకి తెలియదు, కానీ సుబ్బయ్య గారు, చిన్న సుబ్బయ్య గారు, విశ్వనాథం గారు, వారి కుటుంబీకులు, శంకరయ్య గారు కూడా, వీళ్ళందరూ కూడా రాత్రి 12 గంటలకి పూజ జరిగేది. ఆ పూజా సమయంలో పచనం చేసినటువంటి చాగ మాంసాన్ని, చేపలని, కళ్ళుని అమ్మవారికి నైవేద్యం పెట్టేవారు. ఆ దృష్ట్యా బహుశా ఈనాడు అమ్మవారు జోగిని స్వరూపంలో ఆవహింప చేయడం జరిగిన తర్వాత, అన్ని అయిపోయిన తర్వాత, అమ్మ శాంతి అయినా నీకు అని అడిగితే అమ్మవారు మొట్టమొదటిగా అడిగేటువంటి మాటే, తెలియజేసేటువంటి మాటే, నాకు 4 కాళ్ళ జంతువుని బలి ఇవ్వండి, నేను సంతృప్తి పడతాను అని. అమ్మవారిని ఒక రకంగా చెక్కాలి అంటే ప్రతి సంవత్సరం కూడా శాంతింప చేయడం జరుగుతూనే ఉన్నటువంటి విషయం. రైట్. పంతులు గారు, పోయినసారి భవిష్యవాణిలో రంగం కార్యక్రమంలో ఈ ప్రభుత్వం చేస్తున్న విధానాలు బాలేవని కొంత అసంతృప్తి వ్యక్తం చేశారు. అందుకే ఆ ప్రభుత్వం పోయి కొత్త ప్రభుత్వం వచ్చిందా, అక్కడ చెప్పింది నిజం అయ్యిందా అంటే ఏం చెప్తారు? అమ్మ, పాలిటిక్స్ విషయంలోకి వెళ్తే మనంగా పాలిటిక్స్ లోకి వెళ్ళకూడదు. కానీ అమ్మవారు నేనే అడిగేవాడిని,
అమ్మవారు అసంతృప్తి వ్యక్తం చేసింది. హ్మ్. జనంలో జరుగుతున్నటువంటి లోటుపాట్లని తెలియజేసింది. ఈ సంవత్సరం పాతవారు వెళ్ళిపోయారు అంటే అంతకుముందు 10 సంవత్సరాలు పాలించింది వాళ్ళే కదమ్మా. అయితే ఆ 10 సంవత్సరాలు ఎందుకు చెక్కలేదు అనేటువంటి ఊహ తదనంతరం మీకు రావచ్చు. ఎవరు రాజ్యపాలన చేసేటువంటి యోగ్యత కలిగి ఉంటారో వారిని జగన్మాత ఆశీర్వదిస్తూనే ఉంటుంది. ఆవిడ తన యొక్క భవిష్యవాణి తెలియచేయడంలో తప్పులు జరగవద్దు, తప్పులు జరగనీయకండి అని మనకి నిజంగా చెప్పాలంటే హెచ్చరిక చేస్తున్నది అంతవరకే. ఓకే, భవిష్యవాణి నిజంగా అన్నట్టు జరుగుతుందా, అదంతా నిజమేనా అనే అనుమానాలు చాలా మందికి ఉంటాయి. ఎందుకంటే అక్కడ ఉండేది మీరు ఒక్కరే, ప్రశ్నలు అడుగుతూనే ఉంటారు. ఏం చెప్తారు అసలు చూసే ఆడియన్స్ కి? అమ్మా, సూర్యుడిని దాచడం ఎవరి వల్ల కాదమ్మా. అదే విధంగా మీడియా వాళ్ళ కళ్ళు కప్పడం అనేది అసాధ్యమైనటువంటి విషయం. ఇందులో విశేషం ఏంటంటే నువ్వు అడిగావు కాబట్టి చెప్తున్నా అమ్మా. భవిష్యవాణి అమ్మవారు రావడం, ఆశీర్వదించడం నా పరిజ్ఞానానికి అందనంతటి ఎత్తైనటువంటి విషయం. ఎందువల్లంటే ఈ జోగిని తీసుకురావడమే చాలా గొప్ప విషయం. జోగిని నిత్యము కూడా ఒక సన్యాస జీవితాన్ని గడుపుతూ అమ్మవారి సేవలోనే ఉంటూ భక్తులకి సేవలు అందించేటువంటి ఒక మహనీయురాలు. కేవలం అమ్మవారి స్వరూపంగానే ఈ 7 తరాల వారు తరతరాలుగా ఈ జోగిని స్వరూపాన్ని ఆలయంలోకి తీసుకొచ్చి 16వ రోజైనటువంటి సోమవారం నాడు ఈ రాజమాతంగి అమ్మవారి ముందర అది కేవలం నిలబెట్టడం కాదమ్మా, పరిపూర్ణంగా దాని విశిష్టత తెలిసి ఉండాలి. ఇక్కడ జరిగేటువంటి క్రియ ఏంటి అంటే తెల్లవారుజామున ఆ అమ్మాయిని జోగిని తలస్నానం చేయించి పసుపు కుంకుమలు రాసి విశేషంగా అలంకారం చేసి పట్టుచీర కట్టించి తీసుకొచ్చి గుడి ప్రాంగణంలో ఒడిబియ్యం కోసి సాధారణంగా మేళతాళాలతో తీసుకొస్తారు. ఎందువల్ల అక్కడ దేవత భావన, దేవత ఆశీర్వాదం మనకి కలుగుతుంది అనేటువంటి భావనతో ఆ భవిష్యవాణిని మనం వింటాము అనేటువంటి లక్షల మంది వేచి చూస్తారు. కాబట్టి ఈ యొక్క విషయం జరుగుతుంది. వచ్చిన తర్వాత ఇక్కడ జరిగే విషయం ఏంటంటే రాజమాతంగి అమ్మవారికి కోటలింగడికి మధ్యన ఒక గుంట తవ్వడం చేస్తారు. ఈ గుంట తవ్విన తర్వాత అది కూడా ఈ 7 తరాలుగా వస్తున్నటువంటి కుమ్మరి వారు కచ్చికుండని తయారు చేస్తారు. ఈ కచ్చికుండ చెయ్యి పెడితే ఇరిగిపోయేటువంటి స్వభావం కలిగి ఉంటుంది. ఈ కచ్చికుండని తీసుకొచ్చి ఈనాడు వినోద్ కుమార్ అనేటువంటి కుమ్మరి ఈ యొక్క కుండని తయారు చేస్తాడు. ఇది 100కి 100 సత్యం. ఈ కుండని చాలా జాగ్రత్తగా తీసుకొస్తారు. తీసుకొచ్చి ఆ గొయ్యిలో పెడతారు. గొయ్యిలో పెట్టి దానిపైన కేవలం చాటకైన పసుపు కుంకుమలు వేసి ఒక తాంబూలం మాత్రం కట్టి చిల్లర పైసలు, పంచలోహాలు, స్వర్ణము, వెండి ఇవన్నీ వేసి అమ్మవారిని 7-8 జాతుల వాళ్ళు సాగర మంత్రాలతో ఈనాడు స్వర్ణ ఎవరైతే ఉందో స్వర్ణలత ఆ అమ్మాయి పైకి ఆవహింప చేస్తారు. మేళ తాళాలతోటి సాగర మంత్రాలతోటి ఆవహింప చేసినటువంటి ఈ యొక్క స్వర్ణలత వచ్చి ఆ కచ్చికుండకైనా నిలబడుతుంది. కచ్చికుండకైనా నువ్వు నేను నిలబడితే కగిలిపోతుంది. కానీ స్వర్ణలతకి పైకి ఆవాహన అయిన తర్వాత అమ్మవారు వచ్చిన తర్వాత కచ్చికుండకైనా నిలబడితే కచ్చికుండకి ఏమాత్రం చలనం లేకుండా అదే విధంగా ఉంటుంది. పూర్వకాలం 5 నిమిషాలు 6 నిమిషాలు ఆ విధంగా ఈ యొక్క రంగం కార్యక్రమం జరిగేది, వెళ్ళిపోతూ ఉండేది. కానీ 30 సంవత్సరాల కింద నుంచి ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ తీర్మానం చేసి ఇన్ని కోట్లు లక్షలు ఖర్చు పెట్టి
ఈ యొక్క కార్యక్రమాన్ని చేసిన తర్వాత భవిష్యత్తు వాణి వినడానికే యావత్ భారతదేశమే కాకుండా యావత్ ప్రపంచము వేచి చూస్తున్నది. కాబట్టి అమ్మవారు ఎక్కువసేపు ఉండాలని వేడుకోమని అడగగా నేను వేడుకోవడం, అమ్మవారు 30 నుంచి 40 నిమిషాల వరకు జన యొక్క మంచి ఆశీర్వచనం కోసం వేచి చూస్తున్న ఈ యొక్క విషయంలో అమ్మవారు ప్రకృతిని ఆశీర్వదిస్తూ మంచి వానలు పడాలని, సస్యశ్యామలంగా ప్రపంచమంతా ఉండాలని, ఏ విధంగా ఉంటుంది అని ఈ జన సందోహానికి సంబంధించినటువంటి విషయాలన్నీ ఏవైతే లోకానికి సంబంధించిన విషయాలన్నీ ఉంటాయో ఆ సంవత్సరం జరిగినవి అన్నీ కూడా మేము అడగడం, వాటికి సమాధానం చెప్పడం, ఉత్తరోత్తర ఏ విధంగా ఉండాలి అనడం, దానికి ఏం పూజలు చేసుకోవాలో తెలియజేయడం, చేసిన తర్వాత అమ్మవారు వెళ్ళిపోవడం జరుగుతుంది. ఆ వెళ్ళిపోయిన సమయంలో చాలా విశేషం ఏమిటంటే అంతసేపు అమ్మవారు ఏ కచ్చికుండ మీద అయితే నిలబడి జోగిని స్వరూపంలో భవిష్యవాణిని తెలియజేస్తుందో ఆ కుండ ఒకటే ఒక సెకండ్లో తక్కువ మనకు ఇరిగిపోతుంది, ముక్కలు ముక్కలు అయిపోతుంది. ఇంతకంటే అద్భుతమైనటువంటి తార్కాణం అమ్మవారు ఆశీర్వదించింది అని తెలియజేయడానికి ఏదో ఒకటి లేదు. 100కి 100 కాళ్ళు ఈ భవిష్యవాణి స్వర్ణరక్త చెక్కేటువంటి ఈ భవిష్యవాణి సత్యం 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 అని నేను మరీ తెలియజేసుకుంటున్నా. ఈ ఆలయంలో దాదాపు 30 నుంచి 35 ఏళ్ల ప్రస్థానం ఇది. అనేక సేవలు, అనేక మంత్ర శాస్త్రంతో ఇక్కడ మీరు ప్రావీణ్యులుగా కొనసాగుతున్నారు. ఆషాఢం వచ్చిందంటే వేణుస్వామి గారు, వేణుస్వామి అంటే ఆషాఢ మాసంలో ఆయన ఉండే బిజినెస్ చూస్తూనే ఉంటాం మేము మీడియాలో ఉన్నప్పటి నుంచి కూడా. ఎప్పుడైనా అమ్మవారు మీకు కనిపించిందా? చాలా చాలా చక్కగా మాట్లాడిగావమ్మా. ఏమంటుంది మీతో? జగన్మాత పిలిస్తే కలిగేటువంటి ప్రత్యక్ష దైవం. ఈ బోనాలలో నేను గుడికి దగ్గరలో ఒక 100 గజాల అవతల కుట్టినవాడిని. ఇక్కడ ఒక హాస్పిటల్ ఉండేది, అక్కడ కుట్టినవాడిని. ఆ పక్కనే కలాసిగూడ స్కూల్లో చదువుకున్నవాడిని. మా అందరికీ కూడా జగన్మాత అంటే ఆడగిడ్డే. ఆడగిడ్డే అంటే ఇంకా 100కి 100 కాళ్ళు ఆడగిడ్డే. ఈవిడ ఎప్పుడు ఏ విధంగా కనబడుతుందా, ఎప్పుడు చూడొచ్చా అనేటువంటి ఉత్సుకత మాకు ఎల్లప్పుడూ ఉంటుంది. నేను బహుశా 7-8 క్లాసులు స్కూల్లో చదువుతున్నాను. ఒక రోజున ఆలయ సిబ్బంది మేమందరం కలిసి వేప చెట్టు కింద కూర్చుని ఉన్నాం. ఇక్కడ ఈ మొదటి నుంచి వస్తున్నటువంటి ఈ పని జాతరని చేసేటువంటి కులాల వాళ్ళందరూ 12 గంటలకి ఈ మనం పెట్టినటువంటి బోనాన్ని, వండించినటువంటి ఒక 50-60 కిలోల అన్నాన్ని బుట్టలలో ఎత్తుకొని మేళ తాళాలతోటి గ్రామం అంతా తిరగడానికి వెళ్తారు. నా కళ్ళతో సాక్షాత్తుగా చూసినటువంటి విషయం, జగన్మాత ఎప్పుడైతే వాళ్ళు తలకి నూనె రాసుకొని ముఖాన కుంభం పెట్టుకొని ఆ మేళాల చప్పుడు మొదలవుతుందో త్రిశూలం ధరించి భక్త రక్షణార్థమై జగన్మాత ఆ మేళ తాళాలతో పాటు గ్రామం అంతా తిరిగి పూర్తయిన తర్వాత ఆలయంలోకి వెళ్ళిపోవడం నేను కళ్ళారా చూసినటువంటి విషయం. ఓకే. సో ఈ మీరు ఇంతకుముందు అన్నారు భూత ప్రేత పిశాచాలు అఘోరాలకి సంబంధించినవి కూడా ఈ అమ్మవారికి అంత పవర్ ఉందా? అలాంటి వాళ్ళు ఎవరైనా పీడ పట్టిన వాళ్ళు ఇక్కడికి వస్తే పూర్తిగా నిర్మూలించబడుతుంది అంటారు. మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి ముగ్గురమ్మల మూల కుటుంబ జగన్మాత సరస్వతీదేవి విద్యను మాత్రమే ఇస్తుందేమో, ధనలక్ష్మి ధనాన్ని మాత్రమే ఇస్తుందేమో, శక్తి స్వరూపిణి మహాకాళి త్రిపుర సుందరి లోకంలో ఇయ్యలేనటువంటి విషయం ఉండదు అనేది నా ఒక చక్కటి ఒపీనియన్ అమ్మా. మాతృ స్వరూపం లేకుండా జగత్తులో కాలు తీసి కాలు కట్టడం అనేది జరగదు. శంకరులు భిక్షాటనం చేస్తూ ఇంటికి వెళ్ళి భిక్షం ఎత్తుకుంటూ ఉండేవాడు. అయితే
ఈ జగన్మాతకి ఒక చక్కటి ఊహ కలిగింది. ఎందుకు కలిగిందో, ఆనాడు జగద్గురువులు శంకరాచార్యుల వారు శక్తి స్వరూపానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవారు కాదు. అయితే ఈయనకి శక్తి స్వరూపం ఏమిటో తెలియజేయాలి అనేటువంటి మంచి ఊహ కలిగినటువంటి జగన్మాత తానే మారు స్వరూపంలో వచ్చి రేపు మా ఇంటికి భిక్షకి నారాయణ అని పిలిచింది. నేను వస్తానమ్మా అన్నాడు స్వామివారు. తదనంతరం మర్నాడు రానే వచ్చింది. స్వామివారు భిక్షకి బయలుదేరదామని నేస్తుండగా కడిపోతున్నారు. ఎందుకు కడిగిపోతున్నారో ఆయనకి తెలియట్లేదు. కాలం దాటిపోతుంది. ఆ ముత్తైదు మళ్ళీ వచ్చింది. అదేమిటి నాయన, నువ్వు భోజనానికి వస్తానో భిక్ష నీకు ఏర్పాటు చేయడం జరిగింది, ఎందుకు భిక్షకి రావడం లేదు, కారణం ఏమిటి అని అడగగా, అమ్మ నువ్వు పిలిచావు, నేను వస్తా అని చెప్పాను, కానీ ఈ రోజు ఎందుకో నాకు శక్తి లేకుండా ఉంది తల్లి అన్నారట. అసలు శక్తే లేనటువంటి స్వరూపంలో నీకు శక్తి ఎక్కడి నుంచి వచ్చింది ఆయన అడిగిందిట. అప్పుడు శంకరులు గ్రహించారు, వచ్చినటువంటిది సామాన్యమైనటువంటి దేవత మామూలు స్వరూపిణి కాదు, జగన్మాత అయినటువంటి త్రిపుర సుందరి వచ్చింది అని. ఆ త్రిపుర సుందరి మహాకాళీ స్వరూపమైనటువంటి త్రిపుర సుందరి లేని అణు ఉన్నదా, అటువంటి చోటు ఉన్నదా? ఇది మనలో ఉన్నటువంటి దౌర్బల్యం. ఆవిడ లేనటువంటి చోటు లేదు. ఆ జగన్మాతయే సర్వానికి మూలమైనటువంటి అధిదేవత. ఆ అమ్మని ఆశ్రయించి కోరుకునే వాళ్ళని అన్ని రకాలుగా కాపాడేటువంటి దేవతయే ఉజ్జయిని మహాకాళి స్వరూపిణిగా తేలొందుతున్నటువంటి జగన్మాత. ఇప్పుడు శ్రావణ మాసం వస్తే అష్టలక్ష్ములందరికీ వ్రతాలు, హోమాలు, పూజలు, నిత్య పూజలు అన్ని చేస్తూ ఉంటారు ఆడవాళ్ళు. వైభవలక్ష్మి, వరలక్ష్మి, ధనలక్ష్మికి సంబంధించి, విజయలక్ష్మికి సంబంధించి, మంగళగౌరి అన్నీ జరుగుతూ ఉంటాయి. శ్రావణ మాసం అంతా లక్ష్మీదేవులకి అనుకున్నప్పుడు ఆషాఢం అంతా ఈ గ్రామ దేవతలకి ఉంటుందంటారా? ఎలా చూడాలి? ఏ అమ్మవార్లు గొప్ప, ఏ అమ్మవార్ల పూజలు ప్రాశస్త్యం అంటే ఏం చెప్తారు? ఇది గొప్ప, ఇది తక్కువ అనేది ఎక్కడా లేదమ్మా. నిత్య కృత్యంలో కోర్టు ఫోలియాస్ వీళ్ళకి నిర్ణయింపబడ్డది. ఆ లక్ష్మీదేవికి పూజ చేస్తే లక్ష్మీ ప్రధానమైనటువంటిది, లక్ష్మిని ఇస్తుంది. అలాగే ఈ యొక్క అమ్మవారి యొక్క ప్రాశస్త్యం తెలుసుకుని, గొప్పతనం తెలుసుకుని, వ్యాధులని ఆపేయగలిగినటువంటి శక్తి కలిగినటువంటి దేవత కాబట్టి ఈవిడ శక్తి స్వరూపుడిగా భావన చేసి ఒక వస్తువు కొంటాం, మోటార్ కొంటాం, కారు కొంటాం, లేదా ఒక ఏదైనా అప్లయన్స్ కొంటాం. వీటికి పూజ చేయాలంటే ఏం చేయాలి అంటే మహాకాళి స్వరూపంగా దాన్ని భావన చేసి, శక్తి స్వరూపం కాబట్టి, అందుకే ఇందాక అడిగావు కదమ్మా వారాహి పూజ ఎందుకు చేశారని, అందుకని వారు కూడా వారాహి పేరు పెట్టుకున్నారు. ఆ వారాహి ఏ విధంగా శక్తి స్వరూపిణియో ఈ మహాకాళి కూడా జగదేక మాత, జగన్మాత. ఈ మహాకాళి ముగ్గురమ్మలలో మూలకుటమైనటువంటి మహాకాళి అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి మహా స్వరూపిణియే ఈ ప్రాంతంలో కలిసి భక్తజనులందరినీ ఎంతో ఔదార్యంతో, ఔన్నత్యంతో దినదినాభివృద్ధి చెందేట్టుగా ఆశీర్వదిస్తూ అందరినీ కూడా కాపాడేటువంటి చల్లని తల్లి. రైట్. మామూలుగా శ్రీచక్రం అంటే ముందు అమ్మవారి ముందు పెట్టుకొని కుంకుమార్చనలు, పూజలు చేస్తూ ఉంటారు కదా, మీరేంటి శ్రీచక్రాన్ని చేతి కట్టుకున్నారు? తప్పులేదంటారా? అలా ఎందుకు కట్టుకున్నారు? మామూలు వాళ్ళుగా శ్రీచక్రాన్ని ముట్టుకోవడం కూడా చాలా తక్కువ. నేను పూర్ణ దీక్షాకరుణ్ణి కాబట్టి, అది కూడా ఇంత వయసు అయిన తర్వాత, దగ్గర 63-64 సంవత్సరాలు దాటిన తర్వాత నాకు శ్రీచక్రం అంటే, నేను శ్రీచక్రోపాసకుణ్ణి. మంత్రానుష్ఠానంలో శ్రీచక్ర ఉపాసన చేస్తే అన్ని దేవతలకి చేసినటువంటి ఫలితం ఈ శ్రీచక్ర అనుష్ఠానం వల్ల కలుగుతుంది. బిందు స్థానంలో ఉండేటువంటి త్రిపుర సుందరి స్వరూపమే, మహాకాళి స్వరూపమే ఈ యొక్క శ్రీచక్రం కాబట్టి, బిందు స్వరూపిణి అయినటువంటి శ్రీచక్ర రాజనిలయ ఈ శ్రీచక్రంలో త్రిపుర సుందరి ఉంటుంది కాబట్టి, నన్ను కూడా మిమ్మల్ని అందరినీ ఏ విధంగా అయితే
ఆశీర్వదిస్తుందో అమ్మ నన్ను కూడా ఆశీర్వదించాలనేటువంటి ప్రేమతో అమ్మవారి యొక్క ఆశీర్వాద గలను నాకు పొందాలని కట్టుకోవడం జరిగింది. ఎప్పుడైనా కలలో వస్తారా అమ్మవారు మీకు జరిగేవి జరగబోతున్నవి చెడు సంకేతాలు ఏవైనా ముందుగా? చాలా చెప్తూ ఉంటుందమ్మా. నిజంగా చెప్పాలంటే చాలా విశేషంగా ఈ ఆలయంలో జగన్మాత ఎవరైతే ఉందో మీకు తట్టి మనకి జరగబోయేటువంటి విషయాలన్నిటినీ మంచి కావచ్చు చెడు కావచ్చు తెలియచేస్తూనే ఉంటుందమ్మా. చాలా చాలా నాకు ఆ విధంగానే అయ్యప్ప స్వామి వారు అమ్మవారు ఇద్దరూ తోడుగా ఉన్నారు. అందుకనే నాకు ఇష్టదైవత అయినటువంటి శబరిమలకి నేను ఎప్పుడు సంవత్సరంలో 5-6 సార్లు వెళ్ళడం, తిరువాభరణాలకి 22 సంవత్సరాలు నేను వెలిచ్చకాడుగా ఉండడం. దీనికి కారణం ఏమిటి అంటే దక్షిణామ్నాయంలో అయ్యప్ప స్వామి వారికి స్థానం ఉంది. ఈ ఆచార సంపన్నులందరూ కూడా ఒక మంత్రాన్ని చెప్తారు. హరిహర పుత్రాయ పుత్రరాఘాయ శత్రునాశాయ మదగజవాహనాయ మహాశాస్త్రే నమః. మహాశాస్త్ర స్వరూపం ఏదైతే ఉందో ఈ శ్రీచక్ర స్వరూపంలో ఉన్నటువంటి షడాంగాయాలని కాపాడేటువంటి దేవత అదే ఈ జగన్మాతకి శాస్త్ర స్వరూపమైనటువంటి అయ్యప్ప స్వామికి ఉన్నటువంటి అనుబంధం. కాబట్టి ఈ శ్రీచక్రాన్ని ధరించడానికి కొంత సాహసం చేసి అమ్మవారి అనుగ్రహం కోరుకుంటున్నాం. బట్ నార్మల్ పీపుల్ మాత్రం వేసుకోకూడదంటే ఖచ్చితంగా ఎల్లవేళలా కూడదమ్మా. శుచి శుభ్రత దానికి తగ్గటువంటి పూజా పురస్కారము మంత్రానుష్ఠానము గురువుల ద్వారా కనీసం బాలా మంత్రాన్ని తీసుకొని లలితా సహస్రనామాన్ని నామావళి కాకుండా స్తోత్ర స్వరూపాన్ని చదువుకుంటూ ఈ యొక్క అమ్మవారిని సేవించే తప్ప ఇష్టం వచ్చిన విధంగా ఏ విధంగా పడితే ఆ విధంగా సేవించరాదు. ఫైనల్ క్వశ్చన్ పంతులు గారు, ఈ లష్కర్ గాని లాల్ దర్వాజా గాని ఈ బోనాలు అన్ని సందర్భంలో కూడా జోగినీలు పోతురాజుల ప్రాసెస్ చూస్తుంటాం. అంటే జోగినీలు బోనం తేవటం, మన వీళ్ళు లైక్ జోగినీలే శ్యామల కానీ ఇట్లాంటి వాళ్ళు కానీ వీళ్ళది ఏంటి అంటే స్పెషాలిటీ ఏంటి? జోగినీలు పోతిరాజుల యొక్క ఇన్వాల్వ్మెంట్ ఏంటంటారు అమ్మవార్ల దగ్గర? వంశపారంపర్యంగా వస్తున్నటువంటి జోగిని స్వర్ణలత కాబట్టి స్వర్ణలతకి ప్రాధాన్యత ఇచ్చి ఈ ప్రాంతంలో మా దేవాలయంలో ఈ రంగం అనేటువంటి కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నాం. ఇది తరతరాలుగా వస్తుంది. దీనికి ఆక్షేపణ ఏమీ లేదమ్మా. జోగినిలు వాళ్ళు పుట్టిందే మాతృసేవ చేయడానికి. ఎందువల్ల అంటే అన్నిటినీ వదిలేసి నిష్కపటంతో ఒక సన్యాస జీవితాన్ని గడుపుతూ సేవ చేస్తారు కాబట్టి ఆ జోగిని స్వరూపానికి ఆ విధమైనటువంటి ప్రాధాన్యత కల్పించడం జరిగింది. పోతురాజుల గురించి, పోతురాజులు ఈ 7 అక్క చెల్లెలకి ఒక సోదరుడు ఉంటాడమ్మా. పుట్టింటికి వచ్చినటువంటి ఈ ఆడపిల్లలందరూ సంతోషపడే విధంగా ఆలయాలకి పలహారం గళ్ళు తీసుకొచ్చి పలహారాలని అక్కచెక్కి మేళతాళాలతో ఆడపిల్లలు సంతోషపడేంత చక్కగా నృత్యం చేసి అమ్మవారిని సంతోషింపచేసేటువంటి కార్యక్రమం కోతరాజుది కాబట్టి ఈ కోతరాజు విశిష్టత జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్ పంతులు గారు. దాదాపు అనేక విషయాలపైన మాకు చాలా సుదీర్ఘమైన క్లారిటీస్ ఇచ్చారు. ప్రతిసారి బోనం చేయడం, తీసుకురావడం, అమ్మవారికి సమర్పించడం, వెళ్ళడం, కానీ ఆలయం యొక్క చరిత్ర అసలు ఎలా స్టార్ట్ అయింది, పూజా విధానాలు ఏంటి అనేవి ఈ జనరేషన్ వాళ్ళకి పెద్దగా తెలియదు. నిజంగా ఈ మంత్రాలకి సంబంధించి కూడా ఎక్కడ వినలేదు. ఉజ్జయిని మహంకాళ అమ్మవారి గుడి అసలు ఇందుకు స్టార్ట్ అయింది అనే విషయం కూడా ఇప్పుడు ఎవరికి తెలియదు. మీరు చెప్తే గానీ మీ మాటల్లో తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అసలు మంత్రశాస్త్ర ప్రాధాన్యత కలిగినటువంటి దేవాలయమే మహాకాళి దేవస్థానం అమ్మా. ఇక్కడి నుంచి లష్కర్ గోనాలు మొదలైనవి. ఇంకెక్కడా కాదమ్మా. గోనము అనేటువంటి క్రియ, కోతరాజులు, జోగిని, ఈ జోగిని ఆవాహన, రంగం చెప్పడం, ఈ క్రియ అంతా కూడా మొట్టమొదటి నుంచి కూడా 1813 నుంచి ఇక్కడనే ప్రారంభమయ్యి ఇక్కడనే చాలా కండుగా జరిగేది. కాబట్టి
లష్కర్ బోనాలుగా ప్రసిద్ధికెక్కినటువంటి తెలంగాణ బోనాల పండుగ. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ. శుభంగా. సో ఇది బ్రహ్మశ్రీ వేణుమాధవ శర్మ గారు, శ్రీ విద్యా పండితులు, ఉజ్జయిని మహాకాళి అమ్మవారి ఆలయంలో కూర్చుని ఇంటర్వ్యూ చేస్తూ ఉన్నాం. ఆయన ఎన్నో సంవత్సరాలుగా ఇక్కడ ఈ ప్రావీణ్యంలో అంటే ఈ ఆవరణలోనే ఎన్నో విశిష్టమైన సేవలు అమ్మవారికి అందిస్తూ ఉన్నారు. సో లష్కర్ బోనాల సందర్భంగా ఇది స్పెషల్ ఇంటర్వ్యూ.